Question number 126. Which ruler is known for the peak prosperity of Vijayanagara? విజయనగర సామ్రాజ్యం ఏ రాజు కాలంలో అత్యున్నత వైభవానికి చేరుకున్నది? చెప్పండి. హరిహరన, కృష్ణదేవరాయన, సాలువ నరసింహన, విరూపాక్షరాయ టూవా? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, కృష్ణదేవరాయ. ఈ చాప్టర్ మొత్తంలో మనం ఎక్కువగా చదువుకుంటున్న పేరు శ్రీకృష్ణదేవరాయలు. కాబట్టి ఆయన కాలంలోనే 1509 నుంచి 1529 విజయనగర సరిహద్దులు దేశమంతటా విస్తరించినవి. ఖజానా నిండిపోయింది, సాహిత్యం వర్ధిల్లింది, ప్రజలు అత్యంత సంతోషంగా ఉన్నారు. అందుకే ఈయన కాలాన్ని విజయనగర చరిత్రలోనే స్వర్ణయుగం అంటారు. విజయనగర చరిత్రలో స్వర్ణయుగంగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 127 క్వశ్చన్. The railway or roads entering Hampi now pass near which feature that was part of Vijayanagara? సో మనకు ఏంటిది? హంపీలోనికి ప్రవేశించే రోడ్లు, రైల్వే లైన్లు విజయనగర కాలం లాంటి ఏ చారిత్రక నిర్మాణాల గుండా వెళ్తాయి? ఎలిఫెంట్ స్టేబుల్సా, విరూపాక్ష టెంపులా, లోటస్ మహలా, వాటర్ రిజర్వాయర్ అండ్ స్టెప్ అండ్ ట్యాంక్సా? కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. డి ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఏంటిదట? నీటి నిల్వ పీఠాలు మరియు మెట్ల బావులు, వాటర్ రిజర్వాయర్స్ అండ్ స్టెప్ ట్యాంక్స్. సో ఆనాటి విజయనగరం నగరానికి నీటి సరఫరా వ్యవస్థ చాలా అద్భుతంగా ఉండేది. చుట్టుపక్కల కొండల నుంచి వచ్చే నీటిని నిల్వ చేయడానికి పెద్ద పెద్ద చెరువులను, కాలువలను మరియు అందమైన మెట్ల బావులను కట్టారు. ప్రస్తుత హంపి పరిసర ప్రాంతాలలో ఉన్న రోడ్లు, రవాణా మార్గాలు ఆనాటికి నీటి వనరుల ఆనవాళ్ళ పక్క నుండే ప్రయాణించడము జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవచ్చును. క్వశ్చన్ నెంబర్ 128. The empire decline after Tallikota was also due to తల్లికోట యుద్ధం తర్వాత కూడా విజయనగర సామ్రాజ్యం క్రమంగా అంతరించిపోవడానికి గల మరొక కారణం చెప్పమంటున్నారు. స్ట్రాంగ్ లైన్ ఆఫ్ సక్సెషన్, వీక్ రూలర్స్ ఆఫ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, నాయకా రీబిలియన్స్, ఇంప్రూవ్డ్ ఎకానమీ విత్ ట్రేడ్స్, డిస్కవరీ ఆఫ్ న్యూ టెరిటరీస్. కరెక్ట్ ఆన్సర్ బి. సో ఏంటిది అది? వీక్ రూలర్ అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, నాయకా రీబిలియన్స్. తల్లికోట యుద్ధం తర్వాత సో ఇక్కడ ఏమైంది? బలహీనమైన రాజులు, అంతర్గత కలహాలు, నాయకుల యొక్క తిరుగుబాట్ల వలన ఇంకా పూర్తిగా తొందరగా అంతరించిపోవడం జరిగింది. తల్లికోట యుద్ధం తర్వాత రాజధాని పెనుకొండకు మారిన సామ్రాజ్యపు పూర్వ వైభవాన్ని అందుకోలేకపోయింది. దీనికి కారణం ఆ తర్వాత వచ్చిన రాజులు బలహీనపడటము, సింహాసనం కోసం వారిలోనే కుమ్ములాటలు జరగడము. ఇది చూసి అప్పటి వరకు లొంగి ఉన్న నాయకులు రాజుపై తిరుగుబాటు చేసి తమకు తాముగా స్వతంత్ర రాజ్యాలు ఉద్భవించుకోవడం జరిగింది. ఉదాహరణకు మదురై నాయకులు, తంజావూరు నాయకులు ఈ విధంగానే స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించుకోవడం జరిగింది. 129 క్వశ్చన్. సో వాట్ వాజ్ కందులి ఆర్ సిమిలర్ టర్మ్ అసోసియేటెడ్ విత్ విజయనగర? సో ఏంటిదంట? కందులి అని అంటే ఏంటిది అంటున్నాడు. సో 129 క్వశ్చన్. 120 లోకల్ ఫెస్టివల్సా, లేదా మిలిటరీ చెఫ్స్ నోన్ యాజ్ నాయకాస్ అండ్ అమర నాయకాసా, ట్రెడిషనల్ టెక్స్టైల్ వర్కర్సా, నెక్స్ట్ కల్ప్రాటర్సా? ఎవరు అనేది గుర్తు చెప్పండి. సో కరెక్ట్ ఈజ్ వాట్? నాయకా అండ్ అమర నాయకాస్. నాయకాస్ అండ్ అమర నాయకాస్ అనేది సో మిలిటరీకి సంబంధించిన టర్మ్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 130. క్వశ్చన్ నెంబర్ 130. విచ్ రివర్ ఫ్లోస్ నియర్ ద క్యాపిటల్ ఆఫ్ విజయనగర అండ్ హెల్ప్డ్ ఇన్ ఇట్స్ ఇరిగేషన్ అండ్ జియోగ్రఫీ? సో ఏందంట ఇది?
విజయనగర రాజధాని నగరం పక్కన ప్రవహిస్తూ ఆ ప్రాంతం భూగోళానికి నీటిపారుదలకు ఎంతో సహాయపడిన నది ఏది అంటున్నాడు. ఏ నది? తుంగభద్రా నది. ఏ నది? తుంగభద్రా నది. విజయనగర సామ్రాజ్యం రాజధాని అయిన హంపి తుంగభద్రా నది దక్షిణ ఒడ్డున ఉన్నది. తుంగభద్రా నది దక్షిణ ఒడ్డున ఉండడం జరిగింది. ఈ నదే ఆ నగరానికి ప్రధాన తాగునీటి వనరు మరియు చుట్టుపక్కల పొలాలకు పంట నీరు అందించే జీవనది. ఈ నది చుట్టూ ఉన్న కొండలు నగరానికి ఒక సహజమైన రక్షణలాగా, కోటలాగా కూడా ఉపయోగపడ్డాయి.